నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ ఎలక్షన్ స్పెషల్. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఫ్యాక్షన్ రాజకీయాలకు మారుపేరు. గత 35 సంవత్సరాల నుండి ఇక్కడ జేసీ కేతిరెడ్డి కుటుంబాల మధ్య ఎన్నికల పోరు సాగుతూ వస్తుంది. ఇక్కడ నుండి వరుసగా 6 సార్లు గెలిచిన జేసీ దివాకర్ రెడ్డి మంత్రి పదవులు కూడా పొందారు. 2014 ఎన్నికల్లో ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. ఇక వచ్చే ఎన్నికల్లో అయినా జేసీ కుటుంబానికి కేతిరెడ్డి పెద్ద అడ్డుకట్ట వేస్తారా అనే విషయాలను ఒకసారి తెలుసుకుందాం. అనంతపురం జిల్లా 14 నియోజకవర్గాల్లో ఒకటైన నియోజకవర్గం తాడిపత్రి. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గ పరిధిలో పెదవడుగురు, యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాలున్నాయి. ఇక్కడ మొత్తం 2,51,356 మంది ఓటర్లున్నారు. అందులో 1,20,000 మహిళా ఓటర్లు ఉండగా 1,30,000 మంది పురుష ఓటర్లున్నారు. 1952లో ఏర్పడిన ఈ అసెంబ్లీ సెగ్మెంట్కు మొత్తం 14 సార్లు ఎన్నికలు నిర్వహించారు. అందులో కాంగ్రెస్ 10 సార్లు, టీడీపీ 2 సార్లు, కేఎంపీపీ 1 సారి, ఇండిపెండెంట్ 1 సారి విజయం సాధించారు. అలాగే ఈ ప్రాంతంలో రెడ్డి, కమ్మ, చేనేత, దళిత, మైనార్టీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇతర సామాజిక వర్గ ప్రజలు ఇక్కడ ఉన్నప్పటికీ రాజకీయాలు మాత్రం ఏలుతున్నది రెడ్డి సామాజిక వర్గం వారే కావటం విశేషం. తాడిపత్రి నియోజకవర్గం ఏర్పడిన మొదటిసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా సుబ్బారాయుడు విజయం సాధించారు. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థి కులశేఖర్ రెడ్డి గెలుపొందారు. అనంతరం 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా సుబ్బారాయుడు గెలిచి 3ఓసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థి ముత్యాల కేశవరెడ్డి గెలుపొందారు. ఇలా మొత్తం కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపొందడంతో తాడిపత్రి నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోటగా మారింది. ఇక 1985 నుండి జేసీ దివాకర్ రెడ్డి హవా కొనసాగింది. 1985 నుండి 2009 వరకు జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి వరుసగా 6 సార్లు విజయం సాధించి ఒక రికార్డు సృష్టించారు. అంతేకాదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో 2 సార్లు మంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే మాస్ లీడర్గా పేరొందిన దివాకర్ రెడ్డి నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండటమే ఆయన ఓటమి ఎరుగని నాయకునిగా 6 సార్లు గెలుపొందారని అక్కడి ప్రజలు చెప్తుంటారు. 2014లో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కాంగ్రెస్ పార్టీ వీడిన జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో 2014లో జరిగిన ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు స్థానం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి మొదటిసారి ఎంపీగా విజయం సాధించారు. ఆ సమయంలో తాడిపత్రి నియోజకవర్గంలో ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. దీంతో 2014 ఎన్నికల్లో తన సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి టికెట్ ఇప్పించారు. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రభాకర్ రెడ్డి, వైసీపీ తరపున రామిరెడ్డిలు పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి దివాకర్ రెడ్డి 22,000 మెజార్టీతో విజయం సాధించారు. ఇక దివాకర్ రెడ్డి మొదటిసారి గెలుపొందిన తర్వాత తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశారు. తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ ఐటీ కంపెనీ స్థాయిలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోనే బెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్గా తాడిపత్రి పేరు తెచ్చుకుంది. పారిశుధ్యం, ప్లాస్టిక్ నిషేధం నివారించి 12 అవార్డులు తీసుకున్నారు. అంతేకాదు తాడిపత్రి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. అలాగే సిమెంట్, స్టీల్ ఇండస్ట్రీల ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. అయితే జేసీ దివాకర్ రెడ్డి 6 సార్లు, తన సోదరుడు 1 సారి గెలుపొందిన ఇక్కడ తాగునీటి సమస్యలు మాత్రం తీరలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 2 రోజులకు ఒకసారి తాగునీరు వస్తాయని తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. చాగళ్లు, పెండేకల్లు రిజర్వాయర్లు ఉన్నప్పటికీ సాగునీరు అందటం లేదని చెప్తున్నారు. ఇక సాగునీరు లేక పంటలు పండక పట్టణ ప్రాంతాలకు ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్తున్నారని తెలియజేస్తున్నారు. అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పనితీరు బానే ఉన్నప్పటికీ ఆయన వ్యవహార శైలి మాత్రం బాగుండదని చెప్తున్నారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించినప్పటికీ త్రాగునీరు, సాగునీరు అందించడంలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి విఫలమయ్యారని తెలియజేస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మరోసారి గెలుపు కోసం టీడీపీ, వైసీపీ నాయకులు ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాదు ఆయనకు టీడీపీ అధిష్టానం టికెట్ కూడా ఖరారు చేసింది. ఇక వైసీపీ తరపున కేతిరెడ్డి పెద్దిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. గత 20 సంవత్సరాల నుండి కేతిరెడ్డి, జేసీ కుటుంబాల మధ్య పోటీ నడుస్తుంది. గతంలో దివాకర్ రెడ్డిపై పోటీ చేసిన కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి జేసీ హవా ముందు నెగ్గలేకపోయారు. ఇక సూర్యప్రతాప్ రెడ్డి మరణానంతరం ఆయన సోదరుడు పెద్దిరెడ్డి కూడా జేసీ కుటుంబానికి పోటీ తట్టుకోలేకపోయారు. ఇక వచ్చే 2019 ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్ది ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు. తాడిపత్రిలో జేసీ కుటుంబానికి అడ్డుకట్ట వేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. 2 సంవత్సరాల ముందు నుండే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు.
అదే సమయంలో జేసీ కుటుంబం చేసిన తప్పులను ప్రజలకు వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుండి జేసీ కుటుంబ పాలనతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఈసారి తనకు అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తన కుమారుణ్ణి గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అదే సమయంలో ఇక్కడ జనసేన కూడా పోటీలో ఉన్నప్పటికీ టీడీపీ, వైసీపీల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఇక మొత్తానికి ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తాడిపత్రి నియోజకవర్గ పోరు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. కాగా తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు వచ్చే ఎన్నికల్లో జేసీ కుటుంబానికి జేజేలు పలుకుతారా లేక వైసీపీకి అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి. మరి హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.